ఇండియా, పాకిస్తాన్ పార్టిషన్ టైంలో చాలామంది వాళ్ళ ఇళ్ళల్ని, వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళు ప్రేమించిన వాళ్ళని అన్నిటిని కోల్పోయి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికొచ్చి లైఫ్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేశారన్నమాట. అలా రీస్టార్ట్ చేసి లైఫ్‌ని లీడ్ చేసిన ఒక పర్సన్ యొక్క స్టోరీయే 'मैं वापस आऊँगा'. మూవీ ఎలా ఉందంటే ఒక రేంజ్‌లో ఉంది. చాలా చాలా బాగుందన్నమాట. నిజంగా ఈ మూవీ చూసిన తర్వాత వాడు ఏడవకపోతే ఆడసలు మనిషే కాదన్నమాట. అంత డీప్‌గా ఉంటది. 78 ఇయర్స్ వచ్చిన ఒక అతను డెత్ బెడ్ మీద ఉండి చావు చివరంచెలుగా ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ మొత్తాన్ని మర్చిపోయి తను ప్రేమించిన అమ్మాయిని తనకిచ్చిన మాటని మాత్రమే గుర్తుపెట్టుకుంటాడనమాట. తనకి అదే ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఆ గతం మొత్తం తనకి గుర్తొస్తూ ఉంటది. ఆ స్టోరీ అంతా తన మనవడికి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ మనవడు ఏం చేశాడు? అసలు ఏం జరిగింది? అన్న స్టోరీ. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే చాలా డీప్‌గా, ఎమోషనల్‌గా ఉంటది. ఈ మూవీ యొక్క ట్రూ లవ్‌కి ఎగ్జాంపుల్‌గా ఉంటదనమాట. సో, ఎవరు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ మూవీ. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్ విత్ సబ్‌టైటిల్స్ ఉందన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.